హిందువులు నమస్కారం. మన భారతదేశాన్ని, ఈ హిందుస్థాన్ని మత ప్రాతిపదికనగా ఎవరైతే ఈ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ఉన్నారో, చాచాలు చీచాలు అనుకుంటూ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. మన జాతి పితలం అంటూ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారట. వీళ్ళే చెప్పుకుంటారు, మరి ఎవరు చెప్పారనమాట. అయితే చూడండి, నేను ఈ విధంగా చెప్పే బట్టి వాళ్ళు ఎవరో మీకు ఏమంటే అర్థమైపోయి ఉండొచ్చు. సరే, ముందు విషయానికి వస్తాను. మన దేశాన్ని ఎప్పుడైతే 3 భాగాలుగా విడదీశారో, ఒకటి పాకిస్తాన్, 2 బంగ్లాదేశ్, ఈ 2 పూర్తి స్థాయిలో ముస్లిం దేశాలుగా మన దేశాన్ని, భారతదేశాన్ని హిందూ దేశంగానే విడదీశారన్నమాట ఆనాడు. అయితే అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని మొత్తాన్ని కూడా లక్షలల్లో, చూడండి లక్షలల్లో మన వాళ్ళని చంపి అక్కడి నుంచి వచ్చే ట్రైన్లో గుట్టలు గుట్టలుగా పేర్చి మరీ పంపించారు. ఇదిగో మీకు స్వతంత్ర కానుక అనేసి వాళ్ళు పంపించేశారు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళని ఏనాడు కూడా చిన్న గీత కూడా గీయలే మన హిందూ సమాజం. ఎందుకనంటే మనం పర్వత సహనాన్ని పాటిస్తాం. మనం సర్వేజన సుఖినో భవంతు అనుకున్న వాళ్ళు, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలనుకున్న వాళ్ళే హిందూ సమాజం. అయినా కానీ ఈ దేశాన్ని సెక్యులర్ అనే పదంతో జోడించి మన హిందూ దేశాన్ని కాస్త ఈ సెక్యులర్ అనే పదంతో వాళ్ళు జోడించి వాళ్ళందరినీ కూడా చేతులు కట్టేసినట్టు చేసేసారనమాట. అయితే చూడండి, హిందువులు ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఎవరి మీద దాడి చేయాలి. అయినా కానీ సెక్యులర్ అనే పదం ఎందుకు పెట్టారో వాళ్ళకి అర్థం తెలియదు అది. కాబట్టి హిందువులారా ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఆలోచించుకోకపోవడం వల్లనే మనం కర్ణాటకలో ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి. మనం ఎన్నో ఆశలతోటి వాళ్ళు కరెంటు ఫ్రీ, లేదా బస్సు ఫ్రీ, లేదా ఇంకన్నీ ఫ్రీ అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కర్ణాటకలోని మాండ్య అనే ప్రాంతానికి సంబంధించినటువంటి నాగమంగళ అనే ఒక ప్రాంతంలో మన వాళ్ళు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారన్నమాట. అక్కడ జరుపుకునే సమయంలో భజనలు ఇంకా వేరే వేరే పూజా కార్యక్రమాలు చేసే సమయంలో వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినారు. ఒక్కసారి ఒక వందలలో వేలల్లో వచ్చి మన వాళ్ళ మీద రాళ్ళ దాడి చేస్తున్నారు, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు, మన గణేష్ మండపాలు తలగబెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువుల షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బట్టల షాపులు అవన్నీ కూడా పెట్రోల్ బాంబులు వేసి తలగబెడుతున్నారన్నమాట. చూడండి, మనం ఎటువంటి వాళ్ళని మనం క్షమించి ఇంకా కూడా వదిలేస్తున్నాం. సరే, ఇటువంటి వాళ్ళని కొట్టాల్సిన లేదు, తిట్టనవసరం లేదు, కానీ కనీసం ఇటువంటి దాడులు చేసినప్పుడైనా కానీ దాడికి ఎవరైతే హిందూ సమాజం ఎక్కడైనా గురవుతుందో కనీసం మన బాధ్యతగా ధర్నాలు రాస్తారోకాలను చేయకపోతే మన బతికేందుకు ఇంకా. కాబట్టి హిందూ సమాజమా, మనం ఫ్రీ అని ఓట్లేస్తే ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి. బస్సు ఫ్రీ లేదా కరెంటు ఫ్రీ. ఇంకా నీకు ఫ్రీ ఎందుకురా బాబు? నీకు కష్టపడే సోయి లేదా? నీకు కాళ్ళు చేతులు బాగా చేయలేవా? నువ్వు ఫ్రీ అనగా నువ్వు ఎగేసుకోమంటే పోయి వాళ్ళకి ఓట్లు కుదిరితే ఏ విధంగా ఉంటుందో చూస్తున్నాం కదా. మనం ఇక్కడ రాళ్ళు వేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు, పెట్రోల్ బాంబులు ఇవన్నీ వేస్తే హిందువుల ఇండ్లు తలగబెడుతున్నారు, షాపులు తలగబెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొడుతున్నారు. అక్కడ ఎప్పుడైతే మనతో పాటుగా అన్న తమ్ముడు అక్క చెల్లి అనుకుంటూ తిరుగుతారు, ఎప్పుడు వాళ్ళ సంఖ్య ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే తిరుగుతారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ సంఖ్య పెరుగుతుందో మనల్ని అందరినీ కూడా చీడపురుగులుగా చూస్తూ మనల్ని అందరినీ ఎప్పుడు చంపుదామనేసి చూస్తూ ఉంటారన్నమాట. మనలాగా ఎప్పుడు కూడా అందరూ మన వాళ్ళే, అందరూ మనం మంచిగా ఉండాలనేసి ఆలోచించే వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి వీళ్ళని మనం కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, కానీ మన మీద దాడులు చేసినప్పుడు, మన వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు కనీసం బాధ్యతగా మన హిందూ సమాజం ఎక్కడున్నా కానీ వాళ్ళకి మద్దతుగా ధర్నాలు రాస్తారోకలు చేయకపోతే మీ బతికేందుకు ఇంకా. ఫ్రీ అంటూ ఓటేస్తవి. ఆ రాజకీయ నాయకులేమో మన హిందువులు ఎక్కడ అనగదొక్కాలని చూస్తాడు. ఒకడ సిద్ధరామయ్య ఆయన ఉంటాడు, ఆయన ఏమని మాట్లాడతాడు ఎలక్షన్ ప్రచారాల్లో, మీ బజరంగ దళని దాన్ని బ్యాన్ చేస్తామని అంటారు. అంటే పిఎఫ్ఐని బీజేపీ వాళ్ళు బ్యాన్ చేసిరు కదా, అంటే అది ఉగ్రవాద సంస్థ వాటికి బ్యాన్ చేసిరు. మరి ఈ బజరంగ దళని ఎందుకు బ్యాన్ చేస్తానని అన్నారు? అయినా కానీ వాళ్ళకి సిగ్గు లేకుండా మనం వాళ్ళకి ఓట్లు వేస్తామన్నమాట. కాబట్టి హిందూ సమాజమా, మనం ఓట్లు వేసేటప్పుడు ఎందుకు వేస్తామో చూసి మరి ఓట్లేయండి అని దేనికని అంటున్నానంటే దీనికోసమే. ఫ్రీ అనగానే లేదా అది ఫ్రీ ఇది ఫ్రీ అంటే, మీకు ఫ్రీ అంటే ఏడకెళ్ళి తెచ్చేవాడు మళ్ళీ మీ జేబుల నుంచే 100 రూపాయలు చేసి 10 రూపాయలు మీ మొఖాన పడేస్తారు, మిగిలినంతా వాళ్ళు ఎత్తుకెళ్తారు అనమాట. ఇదే ఫ్రీ అంటే. ఇంకోటి ఫ్రీ అంటే ఏది కాదు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం మరి చూసి మరీ ఓట్లు వేసుకోవాలి. మరి ముందు తరాలకైనా కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లైనా కానీ కనీసం చూసుకుని వేసుకోవాలి. లేదు అనంటే మీ ప్రాంతాల్లో కూడా ఇటువంటి దాడులు జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త హిందూ సమాజమా. జై హింద్.